భారీ వర్షాలతో ఆ బ్రిడ్జ్ దెబ్బతింది. గత సర్కార్ తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టడంతో చాలా గ్రామాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఆ వాగుకు అవతలి వైపు ఉన్న గ్రామాల ప్రజలు ఇవతలి వైపుకు రావాలంటే 30 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి వస్తోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని టేకుమట్లలోని చలివాగు బ్రిడ్జిపై స్టోరీ. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గత ఏడాది భారీ వర్షాలు ముంచెత్తడంతో అనేక గ్రామాల్లో రహదారులు, బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి. ఇంకా అవి మరమ్మతుకు నోచుకోక జనం ఇబ్బంది పడుతున్నారు. గతేడాది జులైలో కురిసిన భారీ వర్షాలకు టేకుమట్ల, రాఘవరెడ్డిపేట గ్రామాల మధ్య చలివాగుపై నిర్మించిన హైలెవెల్ వంతెన కూలిపోయింది. అలాగే 3వ నంబర్ పిల్లర్ సైతం వంగిపోయి ప్రమాదకరంగా మారింది. ఇప్పుడు వాగు అవతలి గ్రామాలైన రాఘవరెడ్డిపేట, ఆరేపల్లి, బెల్లంపల్లి, గుమ్మడవెల్లి, బండపల్లి, కుందనపల్లి, ఎంపేడు, దుబ్యాల, మందరోనిపల్లి గ్రామాలకు రాకపోకలకు ఇబ్బందిగా మారింది. దీంతో అధికారులు వంతెనపై నుంచి ద్విచక్ర వాహనాలు వెళ్లేలా తాత్కాలికంగా ఇనుప వంతెన, వాగులో నుంచి మట్టి రోడ్డు ఏర్పాటు చేశారు. వర్షాకాలంలో ఏదైతే ఒక విపత్తు జరిగి టేకుమట్ల, రాఘవరెడ్డిపేటకు సంబంధించిన వంతెన ఏదైతే నిర్మాణం చేసిన వంతెన ఉందో ఆ వంతెన మరి వరదలకు ఆ వరద స్పీడ్కు కొట్టుకపోయి మరి నాణ్యత లోపం వల్ల, అక్కడ ఉన్న కాంట్రాక్టర్ లోపం వల్లనో మరి దానికి సంబంధించిన లోపాల వల్ల కూలిపోవడం జరిగింది. మరి అప్పటి నుండి ఇప్పటికీ మరి ఎండాకాలం కూడా వచ్చిన సమయం వచ్చింది. మరి ఇంకొకసారి పోతే ఇంకో 2 నెలలు 3 నెలలు పోతే వర్షాకాలం అవుతుంది. మరి ఈలోపు ఆ బ్రిడ్జి నిర్మాణం చేయడానికి చాలా ప్రజలకు అవసరం కాబట్టి ఇవాళ తాత్కాలికంగా పక్కన రోడ్డు చేసినా కూడా దాని మీదకి ఎవరు పోవట్లేదు. ఎవరున్న 2 వీలర్లందరూ ఏదైతే మీరు తాత్కాలికంగా సింగరేణి నిధులతోని నిర్మాణం చేసిన ఇనుప వంతెన మీదకి వెళ్ళి మరి ఆ 2 వీలర్లు పోవడం జరుగుతూ ఉన్నది. కాబట్టి అది సరైన రవాణా సౌకర్యం లేదు. కాబట్టి ప్రజలకు ఇబ్బందులు అవుతున్నాయి. ఏదైతే భూపాలపల్లి నుండి ఎవరైనా పెద్దపల్లి కానీ కరీంనగర్ పోవాలంటే చాలా షార్ట్ కట్ ప్రయాణం చేసిన అవకాశం ఉంది. కాబట్టి టేకుమట్లకు సంబంధించిన బ్రిడ్జిని ప్రభుత్వం వెంటనే మరి నిర్మాణం చేపట్టాలి. మరి అక్కడ ఉన్న లోపాలను గుర్తించి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకున్న బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది. చలివాగు బ్రిడ్జ్ నుంచి దాటాలంటే జనం భయపడుతున్నారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న ఆ బ్రిడ్జ్ అవతలి వైపు గ్రామాలు ఇవతల వైపుకు రావాలంటే 30 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. కేవలం బైక్స్ లాంటి చిన్న వెహికల్స్ మాత్రమే ప్రస్తుతం ఈ తాత్కాలిక ఐరన్ బ్రిడ్జ్ పై నుంచి ప్రయాణిస్తున్నాయి. చలివాగు అవతలి గ్రామాల ప్రజలు టేకుమట్ల మండల కేంద్రంలోకి రావాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మళ్లీ వర్షాకాలం వస్తే ఇప్పుడు వేసిన మట్టి రోడ్డుపై నుంచి ప్రయాణించడం కష్టంగా ఉంటుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తాత్కాలిక రోడ్డు వర్షాకాలం వస్తే మళ్ళీ ఎటుదటు కొట్టుకుపోతుంది, మళ్ళీ రాకపోకలు అనేటివి నిలిచిపోతాయి. ప్రజలకు అలాగే అందరికీ మళ్ళీ టేకుమట్ల రావడానికి చాలా ఇబ్బందులు మొదలయ్యే పరిస్థితి ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దానికి నిధులు కేటాయించి ఇకనైనా భవిష్యత్తులో కూడా అది ఎలాంటి డ్యామేజ్ కాకుండా ఆ కాంట్రాక్టర్ను తక్షణమే నిధులు కేటాయించి పూర్తి స్థాయిలో పనులు చేపట్టే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అట్లాగే ఆ బ్రిడ్జి లేకపోవడం మూలంగా ఆ బ్రిడ్జి అన్ని బ్రిడ్జిలు ఉన్నప్పటికీ ఆ ఒక్క బ్రిడ్జి కూలిపోవడం మూలంగా వాగవతలి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఈరోజు టేకుమట్లో 50% వ్యాపారం అనేది తగ్గిపోయింది. మాకు ఇది బ్రిడ్జి చాలా ఉపయోగకరంగా ఉండేది. అకాల వర్షాల వల్ల మొన్న వచ్చిన ఫ్లడ్స్ వల్ల ఈ బ్రిడ్జి కూలిపోవడం జరిగింది. దాని కారణంగా 5-6 గ్రామాల గ్రామ పంచాయతీలకు ఈ బ్రిడ్జి ఎంతో సౌకర్యంగా ఉండేది. అట్టి బ్రిడ్జిని కూలిపోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురి అవుతున్నాం. ఇప్పుడు స్టీల్ బ్రిడ్జి దానికి దాటడానికి వేసిండు కానీ అది తాత్కాలికమే, అది చాలా భయంగా ఉన్నది. ఈ వచ్చే వర్షాకాలం లోపు స్పందించి గవర్నమెంట్ స్పందించి అతి త్వరలో పూర్తి చేయాలని మా వావతలి గ్రామాల ప్రజల కోరిక. ఎట్టి పరిస్థితుల్లో ఈ వర్షాకాలం లోపు పనులు పూర్తి చేయాలని మేము విన్నవించుకుంటాను. గవర్నమెంట్ను మా ఎమ్మెల్యే గారైన గంధ సత్యనారాయణ గారిని కోరుతున్నాం. బ్రిడ్జ్ నిర్మాణానికి నిధులు మంజూరైనా ఇంతవరకు పనులు మొదలు కాలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం టేకుమట్ల, రాఘవరెడ్డిపేట మధ్యలో చలివాగుపై బ్రిడ్జ్ నిర్మాణం త్వరలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.